అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇప్పటికే ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలామంది మగవాళ్ళు 30 దాటిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అండ్ కొంతమంది 30 దాటిన తర్వాత చేసుకుంటున్నారు, చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరే ఒక కొంతవరకు సెటిల్ అయ్యాము, కొంతవరకు బెటర్‌గా ఫైనాన్షియల్‌గా బాగున్నాం కదా అని చెప్పి చేసుకుందాం అనుకున్నారు. కొంతమందయితే 30 దాటిన తర్వాత, 35 దాటిన తర్వాత కూడా చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఒంటరి జీవితమే బాగుంది యాక్చువల్‌గా. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకోవట్లేదు. అండ్ అదనే గాదు, పెళ్ళిళ్ళు చాలా వరకు చాలా భయంకరంగా తయారయ్యాయి. అంటే ఇండియాలో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మగవాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం, ఆడవాళ్ళకి అనుకూలంగా ఉండడం, ఇలాంటివన్నీ చూస్తున్నారు గదా! ఇవన్నీ చూసి చాలామంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. దానికి తోడు చాలామంది ఆడవాళ్ళు రీసెంట్ టైమ్స్‌లో ఏం జేస్తున్నారంటే పేరుకు పెళ్లి చేసుకుంటున్నారు. అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత వాడిని చంపించేస్తున్నారు మొగుడిని. బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వాడిని ప్రేమిస్తారు. కానీ ఇంట్లో ఏమో వాడితో పెళ్ళికి ఒప్పుకోరు. సో, అందుకోసం అని జెప్పి మొగుడిని చంపించేసి ఇంక వాడితో పాటు ఉండిపోదాం అనుకుంటారు. అంటే మొగుడిని ఎవరో చంపేశారు. సో, ఇంకా ఇలాగ ఒంటరిగా మిగిలి ఉండడం ఎందుకులే అమ్మా! సరే నీకు నచ్చినోడిని ఇచ్చేసేత్తాం అమ్మా అని జెప్పి పేరెంట్స్ అంటారని జెప్పి ఇలా ప్లాన్‌లేత్తన్నారనమాట. సో, అందుకని కొంతమంది లేడీస్ రీసెంట్ టైమ్స్‌లో మొగుళ్ళని చంపించేసి, వాళ్ళే చంపేసి కొన్ని కొన్ని సార్లు వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో కలిపి ఇద్దరు తలా ఓ చెయ్యేసి చంపేసి అట్లా అనమాట. రీసెంట్ టైమ్స్‌లో ఇలా జరుగుతున్నాయి. ఇలాంటివి చూసినప్పుడు కూడా కొంతమంది మగవాళ్ళకేంటంటే, అదొక రకమైన భయం పట్టుకుంది. సో, దానివల్ల ఏంటంటే, అసలు పెళ్లి చేసుకోవాలంటేనే ఒక రకంగా దడ పుడుతుంది మగవాళ్ళకి కొంతమందికి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఆల్రెడీ ఉన్నప్పుడు, అలాంటి ఇంకొక దారుణమైన సంఘటన జరిగితే ఎలా ఉంటది? అదే జరిగిందనమాట. బేసిక్‌గా మేఘాలయలో జరిగింది ఈ ఇన్సిడెంట్. మేఘాలయ గురించి మనలో చాలా మంది తెలుసు యాక్చువల్‌గా. చాలా అందమైన ప్రాంతం అది. అందుకనే ఈవెన్ ఆ నార్త్ వాళ్ళు చాలామంది హనీమూన్ కోసం అటే ఎళ్తుంటారు. మన సైడ్ వాళ్ళకేంటంటే ఊటీ, కొడైకెనాలు, మున్నారు ఇంకేమో ఉంటాయి మన సైడు. ఇలాంటి వాటికి ఎళ్తుంటారు యాక్చువల్‌గా. అంటే మంచి హిల్ స్టేషన్స్ ఇట్లా వ్యాలీస్ కావాలనుకున్న వాళ్ళు. బట్ అటు వాళ్ళేంటంటే కొంచెం ఎక్కువగా ఈ మేఘాలయకి, వాటికి డార్జిలింగ్ వాటికి కొంచెం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారనమాట. సో, అదే జరిగింది. వీళ్ళు యాక్చువల్‌గా ఇండోర్‌కి చెందిన వాళ్ళు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్. ఈ వైఫ్ పేరేమో సోనము, హస్బెండ్ పేరేమో రాజా రఘువంశీ. పేరులో రాజుందా? కానీ యుద్ధంలో అందరికంటే ముందు ఎళ్ళే ఒక సైనికుడు ఉంటాడు చూడు. ఆ సైనికుడిలా కూడా కాదు. ఆ సైనికుడు ఒక గుర్రం మీద ఎక్కుతాడు చూడు. ఆ గుర్రం బేసిక్‌గా అంటే ఎదురు నుంచొచ్చే ప్రతి బాణం కూడా ఫస్ట్ దానికే తగిలే అవకాశం ఉంటదనమాట. సో, నిజానికి చెప్పాలంటే ఆ సైనికుడి కంటే ఆ గుర్రం చావు చాలా దారుణంగా ఉంటది యాక్చువల్‌గా. అంతటి దారుణమైన చావు చచ్చాడు రాజా అని పేరు పెట్టుకొని. అది. నైస్. ఈ రాజా రఘువంశీ అనే వ్యక్తి సోనం అనే అమ్మాయిని వీళ్ళది ఇండోర్ మధ్యప్రదేశ్. పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు మే 10థ్ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి కుటుంబ సభ్యులు వచ్చారు అక్కడికి. అండ్ 2 కుటుంబాల అంగీకారంతోనే పెళ్లయితే జరిగింది. అండ్ ఆ టైంలో అమ్మాయి కూడా అని చిలిపి చూపులు చూస్తోంది. పెళ్లి ఫోటోలు, పెళ్లి వీడియోలు బయటకొచ్చినియి. అంతా బానే ఉంది మొత్తం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నో అనుకున్నాడు ఆయన గూడా. రాజా రఘువంశీ గూడా పాపం. అయితే అదంతా నడిచింది. మే 10వ తారీఖున పెళ్లయింది గదా! మరింక పెళ్లైన జంటకి ఏదో అచ్చటా, ముచ్చటా ఉంటాయి గదా! అని జెప్పి, సరే పిల్లలు ప్రశాంతంగా ప్రైవసీగా గడుపుతారు. సర్లే పోనీ అని జెప్పి మేఘాలయకి ఇగ దీనికోసం పంపిచ్చారు. హనీమూన్ కోసం అని పంపిచ్చారు. అందులో హనీ లేదు. అండ్ మూన్ కూడా బేసిక్‌గా పౌర్ణమి కాకుండా అమావాస్య అయిపోయింది మనోడికి యాక్చువల్‌గా. సో, అక్కడికెళ్లారు. ఒకరోజు బానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే మే 23 తారీఖున వాళ్ళు బయటికెళ్లారు. ఆ బయటికెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఎవరైతే లోకల్ టూరిస్ట్ ఉంటాడో వాళ్ళతో పాటు అతను చూసాడు వీళ్ళని. అండ్ వీళ్ళిద్దరితో పాటుగా ఈ వైఫ్ అండ్ హస్బాండ్స్‌తో పాటుగా ఇంకొక ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారనమాట ఆ టైంలో. సో, వీళ్ళంతా కలిసి వెళ్తూ ఉండడాన్ని ఆ టూరిస్ట్ అయితే చూసాడు. సరే వీళ్ళందరూ ఎటో ఎళ్తున్నారు. మేబీ తెలిసిన వాళ్ళయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఇక్కడ పరిచయం అయ్యారేమో. సరే అందుకని ఎళ్తున్నారేమో అనుకోని జెప్పి ఆయన గూడా ఏం అనుకోలేదు. పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ రోజు అలా బయటికెళ్ళినోడు మళ్ళీ తిరిగి రాలే. హోటల్‌కి రాలే, ఎటూ రాలే. ఏమైపోయారో అర్థం గాలేదు. మే 23న కనిపించకుండా మాయమైపోయినోళ్ళు 24 అయింది, 25 అయింది, 26 అయింది, 27 అయింది రాలే. ఎంతకీ రాలే. ఇంకా పేరెంట్స్ ఒకటి 2 రోజులు చూసారు. వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే హోటల్‌కి కాల్ చేస్తే వాళ్ళు రాలేదని చెప్పారు. వాళ్ళు ఏదైతే స్కూటీ రెంట్‌కి తీసుకొనెళ్లారో ఆ స్కూటీ గూడా ఎటు పోయిందో తెలీదు. సో, అందువల్ల ఏంటంటే మిస్సింగ్ కంప్లెయింట్ ఫైల్ చేశారు. సో, వీళ్ళకి ఏమైందో తెలియలేదని చెప్పి మిస్సింగ్ కంప్లెయింట్ ఫైల్ చేస్తే ఇంకా తర్వాత ఇండోర్ పోలీసులు, మేఘాలయ పోలీసులతో మాట్లాడడం, తర్వాత మేఘాలయ పోలీసులు ఆ ప్రాంతంలో కొంచెం సెర్చింగ్స్ అన్నీ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి.
బట్ నో యూజ్. ఎంత వెతుకుతున్నప్పటికీ కూడా వాళ్ళు దొరకట్లేదు. వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు. వాళ్ళ బాడీలు కూడా దొరకట్లేదు అట్‌లీస్ట్ పోనీ. సో, అలాగే చాలా రోజుల పాటు వెతికారు. అలా వెతికి ఇంకా అలిసిపోయి ఇంకా ఆపేద్దాం అనుకుంటున్న టైంకి ఫైనల్‌గా జూన్ 2వ తారీఖున ఈ రాజా రఘువంశీ యొక్క శరీరం అయితే దొరికింది. ఈ రాజా రఘువంశీ శరీరం అక్కడ ఒక గార్జ్‌లో దొరికింది. గార్జ్ అంటే ఏంటంటే ఒక వ్యాలీ లాంటిదనమాట. అంటే బేసిక్‌గా హిల్స్‌కి, మౌంటైన్స్‌కి మధ్యలో ఉండే ఒక లోతైన ప్రాంతం అనమాట. సో, దట్ ఈస్ ఒక సింపుల్‌గా చెప్పాలంటే వ్యాలీ మనకు అర్థం కావడం కోసం. సో, అలాంటి ఒక వ్యాలీలో అతని యొక్క శరీరం అయితే దొరికిందనమాట. అండ్ దానికి దగ్గరలోనే వాళ్ళు ఏదైతే స్కూటీ రెంట్‌కి తీసుకున్నారో అంటే ఆ ప్రాంతం లోయ ఎక్కడైతే మొదలవుతుందో ఆ ప్రాంతానికి దగ్గరలో వాళ్ళు ఏదైతే స్కూటీ రెంట్‌కి తీసుకున్నారో ఆ స్కూటీ కూడా దొరికిందనమాట. ఒంటరిగా వెలివేయబడి ఉంది. దాన్ని అట్లా వదిలేసారు. దాని కీస్ కూడా దానికే వదిలేసారు. అది దొరికిన ప్రాంతం పేరేమో సోహరారిం అనమాట. సో, అక్కడ ఒక మవల్‌ఖైత్ పార్కింగ్ లాట్ అని ఒకటుంటుంది. సో, ఆ పార్కింగ్ లాట్‌కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ బండినైతే వదిలేశారు. సో, అతని బాడీ దొరికిన తర్వాత పోలీసులకి ఇనీషియల్‌గా హత్యే జరిగుండొచ్చు అని చాలా క్లియర్‌గా అర్థమైంది. ఎందుకంటే అతని శరీరం దొరికిన విధానం అండ్ అతని వెహికల్ ఏదైతే ఉందో అది అలాగ నిర్జన ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చూసినప్పుడు ఓకే. హత్య జరిగిందని అర్థమైంది. బట్ అమ్మాయి ఏమైంది అనే క్వెషన్‌కైతే మాత్రం ఆన్సర్ లేదు. సోనం ఏమైందనేది ఎవరికీ తెలియలేదు. అంటే ఆవిడ ఒకవేళ చనిపోయినట్టయితే అతనితో పాటు పక్కనే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం నార్త్ సైడ్. కొన్ని ఒంటరి ప్రాంతాలకెళ్ళినప్పుడు నార్త్ అనే కాదులెండి అలాంటి దరిద్రాలు ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది. అదేంటంటే ఒంటరి ప్రాంతాలు లైక్ నిర్మానుష్యమైన ప్రాంతాలు, నిర్జన ప్రదేశాలు ఇలాంటి ప్లేసులకెళ్ళేటప్పుడు ఒకవేళ ఎక్కువ గ్యాంగ్‌తో వెళ్ళకుండా కపుల్స్ గానో లేదంటే సింగిల్ గానో వెళ్ళినట్టయితే ఏమవుతుందంటే అక్కడికి ఎవరైనా వేరే వేరే వాళ్ళు గనక వచ్చినట్టయితే వాళ్ళు మానభంగాలు చేయడం, లేదంటే డబ్బులు దోచేసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయన్నమాట. సో, ఇండియాలోని ప్రతి భాగంలో జరుగుతుంది. ఇది కేవలం నార్త్ వాళ్ళనే బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలోని ఎవ్రీ పార్ట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తోంది. సో, అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరుగుండొచ్చు అని అనుకున్నారు. సో, అలా అయినట్టయితే ఆ అమ్మాయి శరీరం కూడా అక్కడే ఎక్కడో దొరకాల్సి ఉంటది కదా! కానీ ఆ అమ్మాయి శరీరం ఎంతకీ దొరకలేదు. సో, ఏమైందా అని ఆలోచిస్తూ అందరూ కూడా ఆ అమ్మాయి గురించి వెతుకుతూ ఉన్న టైంలో ఫైనల్‌గా ఆ అమ్మాయి నుంచే ఫోనొచ్చింది. సోనమే వాళ్ళ పేరెంట్స్‌కి ఫోన్ చేసింది. నేను ఇలా పలానా ప్లేస్‌లో ఉన్నాను మేఘాలయలో అని చెప్పి. ఇంకా పోలీసులకి ఇమ్మీడియేట్‌గా వీళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేశారు. ఇండోర్ పోలీసులకి. ఇండోర్ పోలీసులు మేఘాలయ పోలీసులకి చెప్పారు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అమ్మాయి ఉంది. అండ్ సోనమ్మని తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయే ఒప్పేసుకుంది నేరాన్ని. బేసిక్‌గా మేఘాలయ పోలీసులు ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఏమనంటే సోనమ్మే నేరుగా నేరాన్ని ఒప్పేసుకుంది. సో, ఎవరు కూడా తనని అసలు ఏమి క్వెషన్ కూడా చేయకముందు తనే సరెండర్ అయిపోయిందని చెప్పి పోలీసులైతే ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఆ స్టేట్‌మెంట్‌లో ఆవిడ గారు చెప్పిన ఒక మహత్తరమైన విషయం ఏంటంటే బేసిక్‌గా ఈవిడ గారికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తన పేరు రాజ్ కుష్వాహా. ఈడి పేరు రాజే మళ్ళీ. ఓహ్! నైస్. అటు సైడ్ వాళ్ళందరూ రాజ్ అని పెట్టుకుంటారో ఏందో మరింక. సరేలెండి. ఏదైతే ఉందో ఒక రాజు పోయే, ఇంకో రాజు జైలుకి పాయే. అయిపాయే. ఇంకంతే ఇంక. సో, ఈ రాజ్ కుష్వాహా అనేవాడిని లవ్ చేసింది. వీళ్ళిద్దరూ కూడా ఎప్పటినుంచో రిలేషన్‌లో ఉన్నారు. అండ్ తర్వాత ఈ పెళ్లయితే జేశారు. సో, ఆ అమ్మాయి అసలు ఇంట్లో చెప్పిందో లేదో కూడా తెలీదు. నాకు తెలిసి ఆ అమ్మాయి చెప్పేయలేదు. ఎందుకంటే చెప్పినా ఒప్పుకోరనే కాన్ఫిడెన్స్‌తో. అందుకని ఆ అమ్మాయి చెప్పకుండా పెద్దలు సంబంధం ఒకటి తీసుకురాగానే సరే అని చెప్పి తాళైతే కట్టించేసుకుంది. తర్వాత ఎలాగైనా సరే వీడిని వదిలించుకోవాలని చెప్పి మంచిగా ప్లాన్ చేసింది. ఆ రాజ్ కుష్వాహా అన్నోడితో కలిసి ప్లాన్ చేసి ఒక ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్‌ని మాట్లాడుకుంది. యెస్. ఒక ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్‌ని ఆవిడే దగ్గరుండి మాట్లాడి ఇలా పలానా ప్లేస్‌కి నేను తీసుకొస్తాను. వాడిని ఫసక్ చేసేయండి. ఆ తర్వాత ఇంక కొన్నాళ్ళు నేను కూడా తప్పిపోయినట్టు నటిస్తాను. ఆ తర్వాత ఏదో దొరికినట్టుగా మేనేజ్ చేసి, ఆ తర్వాత ఏదో జరిగిందనో ఏదో చెప్పేసి ఇంక తప్పించేసుకుంటాను. సంథింగ్ ఏదో ప్లాన్‌లుంటాయి కదా! వాళ్ళ ప్లాన్‌లు. బేసిక్‌గా నేరస్తులు ఇంతకంటే గొప్పగా ఏం ఆలోచిస్తారులెండి. సో, ఇలాంటి ప్లాన్‌లన్నీ కూడా యేసుకొని ఫైనల్‌గా ఆ అమ్మాయి అయితే దగ్గరుండి తన భర్తను చంపించేసింది. యెస్. మీరు విన్నది 100% నిజం. ఆ అమ్మాయే తన భర్తను చంపించింది. అండ్ తర్వాత ఏమైందో మరి ఈ గ్యాప్‌లో భయమేసి ఉండొచ్చు. లేదంటే ఏమవుతదో తెలీదనే సిట్యుయేషన్‌లో ఉండుండొచ్చు. సో, అందుకోసం అని జెప్పి ఆహ్, మేబీ ఆ అమ్మాయే లొంగిపోయి ఉండొచ్చు. సో, ప్రస్తుతానికైతే ఆ అమ్మాయి ఉత్తరప్రదేశ్ పోలీసుల యొక్క హ్యాండ్ ఓవర్‌లో అయితే ఉంది. అండ్ తర్వాత ఆ అమ్మాయిని ఇండోర్ పోలీసులకైతే అప్పజెప్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఏం జేస్తారు నాకు తెలిసి కొద్ది రోజుల పాటు అలా విచారించిన తర్వాత కొన్నాళ్ళు జైల్లో కూర్చోబెట్టి తర్వాత బెయిల్ ఇస్తారు. ఆ తర్వాత ఎప్పుడుకో దీనికి సంబంధించి తీర్పొస్తది. అప్పటికి నాకు తెలిసి ఆ పిల్లకి మళ్ళీ పెళ్లయిపోయి పిల్లలు కూడా పుట్టేస్తారు ఈ గ్యాప్‌లో. సో, అప్పుడేం జేస్తారంటే ఈ పిల్లకి ఆల్రెడీ పిల్లలున్నారు. సో, ఈవిడ్ని దయార్థ హృదయంతో చూడండి. ఒక మదర్‌లా చూడండి. ఒక మదర్ బేసిక్‌గా
ఏమంటారు కొన్ని గంటలు మాత్రమే షూటింగ్‌లో పార్టిసిపేట్ చేయగలదు. అలాంటిది ఒక మదర్ జైల్‌లో ఎలా ఉండగలదు ఇట్లాంటియన్నీ కూడా చెప్తారు నాకు తెలిసి. 'దీపిక పదుకొనె' అప్పుడు వస్తది బయటికి ఒక మదర్‌ని మీరెలా జైల్‌లో ఏస్తారు అని చెప్పి ఏదో పోస్ట్‌లు ఏమైనా పెట్టొచ్చు. దేర్ ఇస్ ఎ ఛాన్స్ బికాస్ ఆఫ్ దేర్ ఫెమినిజం వాళ్ళు ఇట్లాంటియే చేస్తారు యాక్చువల్లీ. ఫెమినిస్ట్స్ ఆర్ దేర్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఓన్లీ. వాళ్ళు ఇంకెందుకు ఉపయోగం లేదు వాళ్ళ వల్ల. అయితే ఇలాంటివన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఫైనల్‌గా కోర్ట్ ఏంటంటే ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లికి కేవలం ఒక 2 ఏళ్లు శిక్ష వేస్తున్నాం. ఆ తర్వాత ఆ కుటుంబానికి ఒక రూ. 1,00,000 నష్టపరిహారం కట్టాలని చెప్పి మేము ఆదేశాలు జారీ చేస్తున్నాం అంటారు. సో, ఇంకా రాజా రఘువంశీ ఆత్మ పైనుంచి అనుకుంటూ ఉంటాడంతే ఇంకా. అంతకు మించి ఇంకేటి లేదింకా. అంతే పైనుంచి చూసి నా ప్రాణం విలువ 2 ఏళ్లు జైలు, రూ. 1,00,000 అనుకుంటాడంతే. అది. ఇదే జరుగుతది. ఇంకేటి జరగదు ఇంతకు మించి. అది. సో, ఇలాగా ఈ కాంట్రాక్ట్ కిల్లర్స్ అందరూ కలిసి ఆ రాజా రఘువంశీ అన్నోడిని భూస్థాపితం చేశారు. సో, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతానికైతే. సో, నైస్. అదుపులోకైతే తీసుకున్నారు. ఆ రాజా అన్నోడిని తీసుకున్నారు. మిగతా వాళ్ళ పేర్లేంటంటే ఆకాష్ రాజ్‌పూత్. రాజ్‌పూత్. ఆ పేరు అరే! ఆ ఇంటి పేరు ఎవరికుంటది తెలుసారా? నువ్వేందిరా ఇట్లాంటి క్రైమ్‌లోకి దిగావు? సరే ఒకటి. ఇంకోటి వికాస్ అలియాస్ విక్కీ. విక్కీ. వికాస్ పేరెవడో పెట్టాడు ఆడికి. వాళ్ళ పేరెంట్స్ అరే వాట్ ఏ నేమ్ వికాస్. क्या विकास है आपके बच्चे के पास? सलाम करते. आनंद. बहुत आनंद. बहुत आनंद करते. बहुत आनंद है मेरे के पास, मेरे दिल में. आपका नेम और आपका काम देखने के बाद. आपका पेरेंट्स भी बहुत आनंद मिलते ये पूरा देखने का. क्या నేమ్స్ ఏ భాయ్. ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ పేర్లు అవన్నీ కూడా పెట్టుకొని మంచి మంచిగా ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా వెళ్ళి హత్య చేసి వచ్చారనమాట. సో, అది పరిస్థితి. సో, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ అయితే చేశారు. వాళ్ళందరినీ కూడా ఇంకా తరలిస్తున్నారు ఇండోర్‌కి. ఏదో ఇంకా ఏమంటారు మేకల్ని ఫారం నుంచి మటన్ షాప్‌కి తరలించినట్టు అట్లా తరలిస్తున్నారు. బట్ ఏమో ఉత్తరప్రదేశ్‌లో వీళ్ళు ఉత్తరప్రదేశ్‌లో పుట్టుంటే బాగుండనిపిస్తుంది. ఈ రాజ్ అనేటోడు గాని, ఈ సోనం గాని. ఉత్తరప్రదేశ్‌లో పుట్టుంటే భలే ఉన్న ఇన్‌స్టంట్ జస్టిస్ ఉండు. బట్ ఇది ఇండోర్ గదా! మనం ఏం చేయలేం దీనికి. సో, ఇదంతా ఒక సిట్యుయేషన్ ఆల్రెడీ జరిగింది ఇదంతా. ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి అట్లేం లేదు. నా కూతురు చాలా అమాయకురాలు. నా కూతురు మీద ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మేఘాలయ పోలీసులు కట్టుకథలల్లి తన మీద బలవంతంగా పెట్టేశారు. నా కూతురికి అసలు ఈ నేరానికి ఎటువంటి సంబంధం లేదు. నేను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ని కలుస్తాను. యూనియన్ మినిస్టర్ అమిత్ షాని కలుస్తాను. సీబీఐ ఎంక్వైరీ చేయమంటాను. ఈ ఎంటైర్ సంఘటన మీద నా కూతురు అమాయకురాలు. 2 కుటుంబాల ఇష్టంతోనే ఈ పెళ్ళనేది జరిగింది. మేఘాలయ గవర్నమెంట్ మొదటి నుంచి అబద్ధాలు చెప్తోంది. అండ్ మేము కలుస్తాం అంటాడు. మరి ఏమో మధ్యప్రదేశ్ సీఎం అంత ఖాళీగా ఉంటాడా? ఏమో నాకు తెలీదు మరి. ఏమో ఈ ఇన్సిడెంట్ కొంచెం పెద్దది కాబట్టి మేబీ ఆయన రెస్పాండ్ అవుతాడేమో. బట్ ఆయన నేను మిమ్మల్ని కలుస్తాను అనగానే రండి కూర్చోండి అంటాడా ఏంది? ఏందో నాకు అర్థం కాదు. ఈయనేదో చెప్తున్నాడు. అమిత్ షాని కలుస్తాడంట. సిబిఐ అమిత్ షా దగ్గరికి వెళ్ళి రండి కూర్చోండి అంటాడా? సిబిఐ ఎంక్వైరీ అది ఓకే. అది అడగడం తప్పు లేదు. అది మీడియా త్రూ కూడా మాట్లాడుకోవచ్చు. సీఎం దగ్గరికి వెళ్ళి రండి కూర్చో ఏదో చేస్తాడు మొత్తానికి. ఇంకా మేఘాలయ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా జైలు ఉండేలా చేస్తారట. ముందు నీ కూతుర్ని ఎట్టాలి, తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూద్దాంలే. అది పరిస్థితి అనమాట. సో బేసిక్గా సిబిఐ ఎంక్వైరీ వేయాలంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఈవెన్ ఆ రాజా రఘువంశీ ఇంటి బయట కూడా కొన్ని వేల మంది గుమిగూడి నేను చనిపోలేదు, నేను చంపబడ్డాను, నన్ను ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి చాలా పెద్ద స్థాయిలో నినాదాలు ధర్నాలు అన్నీ చేస్తున్నారు. చూద్దాం మరి ఇంకేం చేస్తారో. ఏముందలే, ఇండియాలో ఇదంతా కామను. ఎందుకంటే జనాభా పెరిగిపోతోంది రోజు రోజుకి. ఓ 145 కోట్లు 146 కోట్లు ఉన్నారు. పొరపాటున ఇంకొకసారి లాక్డౌన్ కనుక పడిందంటే ఒక 3 నెలలు ఇంకేం ఉండదు. ఇంకా 160 కోట్లు టచ్ అయిపోద్ది. ఒక్కసారి పడితేనే మనోళ్ళు చైనాని దాటారు. ఇంకొకసారి పడితే ఇక చైనా డబల్ అయిపోయినా అయిపోతారేమో ఇంకొకసారి పెద్ద లాక్డౌన్ కనుక పడితే. అది ఇంకా ఏమో జనాలు ఇట్లా పెరిగిపోతూ ఉన్నారు జనాభా రోజు రోజుకి. ఇక దానికి తోడు ఏమంటారు గవర్నమెంట్ కూడా కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తోంది, కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. ఇవన్నీ తీసుకొచ్చినా కూడా సరిపోవట్లేదు. ఓ పక్క వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్ని ఎలా నిలబెట్టుకోవాలని వాటి మీద ఫోకస్ చేయడానికి ఒక పావువంతు టైం అయిపోతుంది. వేరే డెవలప్మెంట్ ప్రాజెక్టులు, రోడ్డు వర్క్స్, ఏమో ఆ చెనాబ్ రివర్ మీద బ్రిడ్జ్లు, ఇలాగ పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నిటి మీద వాడు కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు. ఇది వాటితో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు అందుకని పెద్దగా రెస్పాండ్ గారు. ఇట్లా జరుగుతూ ఉంది.
ఇంకా దానికో 50% టైం అయిపోతుంది గవర్నమెంట్‌కి. ఇంకా ప్రతిపక్షాలను తిట్టడం, లేదంటే ప్రతిపక్షాలు ఏవైతే అంటుంటారో వాటికి కౌంటర్‌లు ఇయడం, వాటికో 25% అయిపోతుంది. సో, ఈ చిన్న చిన్న సమస్యలని వాళ్ళు అనుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో, వీటన్నిటి గురించి పట్టించుకునేంత టైం అయితే లేదు. నిజానికి లేదు. అది ఇంక రాదు, ఉండదు కూడా. ఎందుకంటే బేసిక్‌గా ఇదంతా కూడా ఒక లోకల్ సమస్యగానే పరిగణించబడద్ది ఎప్పుడు గూడా. కాకపోతే ఏంటంటే, దాన్ని మనం జనరల్‌గా ఆలోచించి చూసినట్టయితే ఏమవుతదంటే, ఇలాంటివి ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది కదా! అండ్ ఇన్‌ఫాక్ట్ జరుగుతూ ఉన్నాయి కదా! సో, భారతదేశం మొత్తం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇది నేషనల్ ఇష్యూ కదా! దే ఆర్ ద బిగ్గెస్ట్ క్రిమినల్స్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ అని మనకనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకనిపించదు. వాళ్ళకేంటంటే ఈ వందే భారత్‌లు, ఈ చెనాబ్ రివర్ మీద బ్రిడ్జ్‌లు, రోడ్ ఎక్స్‌పాన్షన్‌లు, ఏవో ప్రాజెక్ట్‌లు అట్లా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఇండియన్ గవర్నమెంట్‌కి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన తలనొప్పులున్నాయి కదా! ఆ పాకిస్తాను వాటితో పంచాయతీలు. ఈ పాకిస్తాను, చైనా, వేరే కంట్రీస్ అన్నీ ఉన్నాయి. సో, జియో పాలిటిక్సు, ఆ ఇంటర్నేషనల్ డీల్సు, ట్రేడ్ డీల్సు, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్సు, క్రాస్ బోర్డర్ రిలేషన్సు, బోర్డర్ ఇష్యూస్, బోర్డర్ టెన్షన్సు, ఆహ్, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా వీటన్నిటిని హ్యాండిల్ చేయడం అనేది వాళ్ళకి ఇంకో పెద్ద పంచాయతీ అయిపోయింది. సో, ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్‌ని కూడా మనం బ్లేమ్ చేయలేము. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ గారో, లేదంటే అమిత్ షా గారో డీల్ చేసే కేసు కాదు ఇది నిజానికి చెప్పాలంటే. ఇది ఒక మధ్యప్రదేశ్ లాంటి ఒక మధ్యలో ఉన్న భారతదేశంలో మధ్యలో ఉన్న ఒక ప్రదేశంలో, దాని మధ్యలో ఉన్న ఇండోర్ అని ఒక సిటీలో, దాని మధ్యలో ఉన్న ఒక ప్రాంతంలో నివసిస్తున్న ఒక కుటుంబం మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట ఇది. సో, దాన్ని మనం జనరలైజ్ చేసి చూస్తున్నాం. ఎందుకంటే, మనకి భయాలు క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ చూడటం వల్ల. బట్ జనరల్‌గా ఆలోచించినట్టయితే ఇది బేసిక్‌గా నేషనల్ ఇష్యూ కాదు. ఇది బేసిక్‌గా ఒక లోకల్ ఇష్యూ కిందే పరిగణించబడతది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో. ఎందుకంటే, వాళ్ళకి అప్పజెప్పబడిన పనులు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే. అది పరిస్థితి అన్నమాట. సో, ఇప్పుడు ఏమంటాం ఇంకా? ఇంక ఏం చెప్పలేములే అబ్బా! మనం వాళ్ళని తిట్టినా ఉపయోగం లేదు. ఎందుకంటే చెప్తున్నా కదా! వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద పనులున్నాయి. మనం వీటిని అలాగని లైట్ తీసుకోలేము. ఎందుకంటే ఇలాంటివి ఇలా పోన్లే అని వదిలేసుకుంటూ కూర్చుంటే అందరూ ఇలాగే గనక చేస్తూ వచ్చినట్టయితే రేపొద్దున్న ఇది ఎక్కడో మధ్యప్రదేశ్‌లో, ఎక్కడో ఆ మధ్యప్రదేశ్ యొక్క మధ్య భాగంలో ఉన్న ఇండోర్‌లో మధ్య భాగంలో ఉన్న ఒక ప్రాంతంలో, ఒక కుటుంబం మధ్యలో జరిగిన ఈ ఇన్సిడెంట్ రేపొద్దున్న మన మధ్య వరకు వస్తే ఏంటి పరిస్థితి అనే క్వెషన్ వస్తది. అలా వచ్చినప్పుడు మనం ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకోలేం. సో, బేసిక్‌గా మనం ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకొని, మనం అర్థం చేసుకొని, మనం రియాలిటీలో బతికి, మనం ప్రతిదాన్ని అర్థం చేసుకొని, మనం మన చుట్టూ ఉన్నవాడు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారనేది అర్థం చేసుకుంటూ, మనం మన జీవితాన్ని కొనసాగించాలి తప్ప, చట్టాలైతే మాత్రం వీటికి ఏమీ చేయలేవు. అది పరిస్థితి. మహా అయితే అదే నా ఉద్దేశ్యం చట్టాలంటే ఆ సెంట్రల్ లెవెల్‌లో పెద్ద స్థాయిలో ఇష్యూ చేసినా గూడా యూజ్ లేదు. ఓవరాల్‌గా పుణె ఇన్సిడెంట్ చూడండి. ఏమైంది? లాస్ట్‌కి ఆడికైతే బెయిలొచ్చేసింది. ఆళ్ళ నాన్నట సరే ఎలాగో మా వోడికి బెయిల్ ఇచ్చారు కదా! కారు మాత్రం ఎందుకు అక్కడే ఉంచారు? ఆ కారు కూడా ఇచ్చేయండి అన్నాడట. 2,00,00,000 కారు కదా అది. అందుకని ఇచ్చేయమన్నాడట. అది కూడా ఇచ్చేసి ఉంటారు నాకు తెలిసి. అది దాని తర్వాత అప్‌డేట్ ఏం రాలేదు ఏమైందో. సో, పుణె ఇన్సిడెంట్ కోసం మాట్లాడుకున్నాం. ఇదే జరిగింది. కోల్‌కతా ఆర్‌జీ కాలేజ్ ఇన్సిడెంట్ కోసం మాట్లాడుకున్నాం. అదే జరిగింది. ఏం జరిగింది? లాస్ట్‌కి ఆడొచ్చి అరె నేను గాదు నన్ను ఇందులో బలిపశువుని చేస్తున్నారు అంటున్నాడు ఆడొచ్చి. ఎవడు నేరస్తుడో, ఎవడు నిజమో ఏం అర్థం కావట్లేదు మనకి. ఏమంటే నేరస్తులు ఆధారాలు లేకుండా నేరాలు చేస్తున్నారా? లేదంటే నేరాలను కావాలని కప్పిపుచ్చుతున్నారా? కప్పిపుచ్చుతున్నట్టయితే ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? వాళ్ళకేం అవసరం? ప్రభుత్వాలకేం వస్తుంది అలా నేరాలను కవరప్ చేస్తుంటే? ఏం స్వార్థంతో అలా చేస్తున్నారు? దానికి మన దగ్గర జవాబులు లేవు. ఏముంటాయి మహా అయితే డబ్బు. ఓకే. డబ్బు కోసం చేసేస్తారా? చేస్తారుగా. చేస్తారు. ఎందుకు చేయరు? సో, ఇలాంటివన్నీ ఉన్నాయి గాబట్టి, మనం వీటి గురించి ఎక్కువ సీరియస్‌గా ఆలోచించి వేస్ట్ ఏమో అని గూడా అనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు. అది. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఈ ఎంటైర్ సిట్యుయేషన్ మీద. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా స్నేహితులు ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై.
హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.